దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు, దేవుని రాజ్యములోనికి ప్రవేశించడం ఎలాగో నిన్నటి దినాన మరి యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూసుకున్నాం. క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాదిరిగా మనము మారుమనస్సు పొంది బాప్తిస్మము పొంది, అనగా మన శరీర క్రియలను మనం విడిచిపెట్టి, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం మూలాన నీవు నేను మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం. అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మన పాపములను కడుక్కొని మారుమనస్సు పొంది దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆయనను అనుసరించిన ఎడల నీవు నేను దేవుని రాజ్యానికి వారసులమవుతాం. మరి ఒక పర్యాయము యేసయ్య శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తే, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఆయనను అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And he said, Verily I say unto you, except ye be converted and become as a little children, ye shall not enter into the kingdom of heaven. కాగా బిడ్డల వలె, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరిచిన వాడెవడో మెడకు పెద్ద తిరుగడి రాయి కట్టిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుటవానికి మేలు. అనగా ఇక్కడ యేసయ్య దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే చిన్న బిడ్డల వలె మార్పు నొంది మారుమనస్సు నొందిన వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. అనగా నీవు నేను మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, మన శరీర క్రియలను వదిలిపెట్టి మరి దేవుని పరిశుద్ధాత్మను వెంబడిస్తేనే కానీ, దేవుని పరిశుద్ధాత్మకు విధేయత చూపితేనే కానీ, దేవునిపై విశ్వాసముంచి, దేవుని యందు విశ్వాసముంచి క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞలను గైకొంటే తప్ప నీవు నేను దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. చిన్న బిడ్డలు ఏ విధంగా మరి తమ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారో, తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాక వారు తల్లిదండ్రుల పైన ఏ విధంగా ఆధారపడి జీవిస్తారో, నీవు నేను దేవునిపై ఆధారపడగలిగినప్పుడు, యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచటం మూలానే, మన శరీర కార్యములను విడిచిపెట్టి పాపపు స్వభావాన్ని విడిచిపెట్టడం మూలాన నీవు నేను దేవుని కృపను పొందుకొని దేవుని నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం. అంతేకాని మరి యేసయ్య అన్నాడు కదా, ఇదిగో ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్య అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. నాట్ ఎవ్రీ వన్ దట్ సేస్ unto me, Lord, Lord shall enter into the kingdom of heaven, but he that does the will of my Father which is in heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున
నా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చేయువాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని పైన విశ్వాసముంచి, దేవుని యందు విశ్వాసముంచి, ఆయన పంపిన ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన వాడే దేవుని రాజ్యానికి వారసుడు. హల్లెలూయా. యోహాను సువార్తలో క్రీస్తు ప్రభుల వారు ఆ మాటలు మనకు తెలియజేస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనిస్తే, కుమారుని చూచి అనగా యేసు క్రీస్తు ప్రభుల వారిని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏమిటి ప్రియులారా? దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడిగా పంపించాడు. మరి ఆయన నామమందు విశ్వాసముంచి నీవు నేను నిత్య జీవాన్ని పొందుకొనడమే, పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులుగా చేయబడి దేవుని రాజ్యంలో నిత్య జీవములో పాల్భాగస్థులం కావడమే ఆయన చిత్తం. హల్లెలూయా. For this is the will of my Father, that everyone who looks on the Son, Jesus Christ, and believes in him should have eternal life. That is the will of the Father. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు రక్షించబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందటానికి ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు. అందుకే లోకమనగా నీవు నేను, లోకమనగా దేవుని సంఘము, ఆ సంఘమును ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలువలో చిందించి మరి మనందరినీ, ఈ లోకమంతటిని ఆయన తన రాజ్యంలో చూడాలని ఆశపడుతున్నాడు. అయితే ఎంతమంది ఆయన చిత్తాన్ని, ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తమునకు లోబడి, ఆయన యందు విశ్వాసముంచి, ఆయనను ప్రేమించి, ఆయనను వెంబడిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు. హల్లెలూయా. అలాగే మరి ఒక మాట చూద్దాం పిల్లరా. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనంలో నిత్య జీవములో 46వ వచనం నుంచి చూద్దాం పిల్లరా. 2 పాదములు కలిగి నరకములో వేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పారవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించటం మేలు. ఒకవేళ నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయి. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించటం మేలని చెబుతూ యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల నీ కన్ను తీసివేయి. అనగా యేసయ్య మన క్రియలను గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య మన ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య మన దృష్టిని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు చెడు తలంపులు కలిగి ఉంటే, ఇదిగో ఇంకా నీవు చెడు క్రియలను కలిగి ఉంటే, ఇంకా పాపపు స్వభావాన్ని కలిగి ఉంటే నీవు నరకంలో పడవేయబడతావు. దేవుని రాజ్యంలోనికి నీవు అర్హుడవు కావు. కాబట్టి నీ క్రియలను మార్చుకో. ఆ క్రియలను మార్చుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించు. నీ క్రియల వలన, ఆ యొక్క పాపపు క్రియల వలన పొందుకునేటటువంటి లాభము కన్నా నిత్య జీవము ఎంతో మేలు. దేవునితో నిత్య రాజ్యంలో నేను నివసించుట ఎంతో మేలు. కాబట్టి నీలో ఉన్నటువంటి పాపాన్ని నీవు తొలగించుకో. క్రీస్తు ప్రభుల వారి రక్తంలో నీవు శుద్ధీకరించుకో. నీ హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో. దేవుని ఆజ్ఞలకు నీవు ఎప్పుడైతే విధేయుడవై జీవిస్తావో నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడవు. నీ చెయ్యి అనగా నీ కార్యములు, నీ యొక్క పాదములు
నీ క్రియలు, నీ యొక్క కన్నులు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క దృష్టి, వీటన్నిటినీ ఒకవేళ అవి పాపపు స్వభావం కలిగి ఉన్నట్లయితే నీవు నరకంలో పడవేయబడతావు. నీవు దేవుని రాజ్యంలోనికి అర్హుడవు కావు. వాటన్నిటినీ మరి నీ చెడు తలంపులు, నీ చెడు క్రియలు, నీ చెడు ఆలోచనలు, నీ చెడు కార్యములు క్రీస్తు ప్రభుల వారి శిలువకు మేకలతో దిగుగొట్టి ఆయన మరి సన్నిధానంలో మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల, ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిత్య జీవం. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మన పాపములను యేసయ్య శిలువ చెంతన ఒప్పుకున్నట్లయితే, యేసయ్య నామములో మనము ఒప్పుకున్నట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నేను క్షమించబడతాం. మన పాపములకు క్షమాపణను పొందుకుంటాం. క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత శుద్ధీకరించబడి దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని నీవు నేను పరిశుద్ధులుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం. నీవు నేను పరిశుద్ధులు కావడమే దేవుని చిత్తం. 1 తెస్సలోనిక పత్రిక 4:4 ఇదిగో మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఈ లోకాశలు కాదు మీరు ఎంచుకోవాల్సింది దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండటానికే మీరు పిలువబడ్డారు. అందుకే పరిశుద్ధులుగా మరి నీవు నేను జీవించడమే దేవుని చిత్తము. నీవు నేను రక్షించబడటమే దేవుని చిత్తము. నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించడమే ఆయన చిత్తం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరం తండ్రి, చిమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, గడిచిన దినమెల్లా మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచిన తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవును మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసము ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభువా. మేమందరము మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి మీ నిత్య రాజ్యంలో మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి సహవాసంలో నిత్య జీవంలో మీతో కూడా పాలిభాగస్థలం కావాలన్నదే మీ చిత్తం ప్రభువా. మరి మేమందరము మారు మనస్సు పొందడానికి కావలసినటువంటి మీ కృపను, మీ యొక్క పరిశుద్ధాత్మను మాల ప్రతి ఒక్కరికి దయచేసి దేవా, మేము మారు మనస్సు పొంది చిన్న బిడ్డల వలె మీ అందు విశ్వాసం ఉంచి మీ నిత్య రాజ్యంలో పాలిభాగస్థులమే కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ శక్తి చేత, బలము చేత నింపమని వేడుకుంటున్నాం. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభు, నలిగిన వారిని విడిపించండి. యేసు నామములో బిడ్డలకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. వర్తమానాలు వినుచున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తాం. మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.